వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రిలోపు ఈ రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది. గడిస్తే అదృష్ట చక్రం తిప్పబోతున్నారు. అంతేకాదు మీ జీవితంలో పెద్ద మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి శివరాత్రి లోపు రాబోతున్న సమస్య ఏంటి? దాని నుండి ఎలా బయటపడాలి? ఆ గండం గడిస్తే ఎటువంటి అదృష్టం వరిస్తుంది? జీవితంలో ఎటువంటి మార్పులను చూడబోతున్నారు అనే విషయాలను ఈ సమయంలో చేయవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ రాశివారు దయాగుణం, దానగుణం అధికంగా కలిగి ఉంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఏదైనా పని అప్పజెప్పితే దాన్ని పూర్తి చేసే అంతవరకు కూడా నిద్రపోలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒక పనిని ఎలా పూర్తి చేయాలి అనే ప్రణాళిక తెలుసుకొని దానికి అనుగుణంగా పనిని పూర్తి చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. అలాగే వీరు అనుకున్న ఆలోచనలను అమలు చేయటం వలన జీవితంలో ఉన్నంత స్థానానికి చేరుకుంటారు. అలాగే ఉన్నంతగా ఉండటానికి కూడా మీ కుటుంబ సభ్యుల కారణంగా అవుతారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరులకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి స్త్రీ పురుషులకి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు కష్టాలు సుఖాలు అన్నీ కూడా మిశ్రమంగా పొందుతారు. ఈ సమయంలో మొండి బకాయిలు వసూలు చేయగలుగుతారు. అంటే గతంలో మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చి తిరిగి రాని పరిస్థితిలో ఉంటే కనుక ఈ సమయంలో మీకు బాకీలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా ఈ సమయంలో విడిపించుకోవచ్చు. నూతన వస్త్రాలు, వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. దేవాలయ సందర్శిస్తారు. ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటారు. సంతోషంగా కాలం గడుస్తుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. శుభకార్యాలను నిర్వహిస్తారు. మనసులో తెలియని అలజడి అనేది మీకు ఉంటుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార లేదా కుటుంబానికి సంబంధించిన ఏ అంశం అయినా సరే పార్టీ కలత మీకు ఉంటుంది. మీ జీవితంలో ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకోలేకపోతున్నాను అనేది ఉంటుంది. లేదా ఇతరులు లేకపోతున్నాము అనే ఆలోచన కలుగుతుంది. లేదా మీకంటే చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ జీతంతో సంతోషంగా ఉంటున్నారని, లేదా వారికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని, సీనియారిటీ ఉన్నా మాకు సంతోషంగా లేదు అని ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి చిన్న విచారం మీ మనస్సులో నెలకొని ఉంటుంది. ఇది మీ ఆందోళనకి కారణం అవుతుంది. ఇది మీ పెద్ద అంశం కాదు. మీరు వదిలేస్తే మానసిక సంతోషంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించి అనవసరంగా బాధపడే అంశాలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే మీ పని మీరు చూసుకుంటూ ఉన్నంత కాలంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపగలిగితే ఎటువంటి సమస్యలు అనేవి దరిచేరవు. కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడపటానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి.
ఇతరులతో పోల్చుకోవటం వలన మీలో ఉన్న ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటివారికి సంబంధించిన అంశాలను మీరు పోల్చుకోకండి. ఈ సమయంలో మీకు ఉద్యోగంలో సంబంధించిన అంశాలలో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ ఉద్యోగుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఈ సమయంలో మీరు ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే మీ మాట తీరు వలన మీ బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, మీ స్నేహితులతో కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే మాటలను ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాట తీరును మార్చుకోకపోతే గనుక పెద్ద సమస్యగా మారుతుంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటివారితో సౌమ్యంగా చెప్తే గనక మీ జీవితంలో ఒక పెద్ద గండం గట్టెక్కినట్టే అవుతుంది. మీ మాట తీరు సరిగా లేకపోతే మీ కెరియర్ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అది మీరు మాట్లాడే విధానం మార్చుకోగలిగితే మీ జీవితంలో అదృష్టాన్ని చూస్తారు. దీనివల్ల కెరియర్లో కానీ, మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ ఉన్నంత స్థాయికి ఎదగగలుగుతారు. మీ మాట తీరును మార్చుకొని జీవితంలో నైపుణ్యాన్ని పెంచుకోండి. జీవితంలో చూస్తారు. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటంటే శివుణ్ణి ఆరాధించటం వలన మీకు మంచి శుభ ఫలితాలను అయితే తీసుకువస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.